హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్కి అయితే చాలా అన్యాయం జరిగింది. ఇది మామూలు అన్యాయం కాదు, రెండు విధాలుగా అన్యాయం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. దీనివల్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, క్లియర్ గా చెప్తాను. అలాగే ఈ రోజు జరిగే టాస్క్లు ఏంటి, ఈ టాస్క్ తర్వాత ఎవరి పొజిషన్స్ ఎలా ఉన్నాయి పాయింట్స్ టేబుల్లో, అలాగే ఆడియన్స్ అయితే లోపలికి ఎంటర్ అయ్యారు కదా, వాళ్ళు ఎవరు క్వశ్చన్స్ అడిగారు, ఓట్ అపీల్ టాస్క్ ఎవరు గెలిచారు, ఇవన్నీ మాట్లాడదాం. దానికంటే ముందు మీరు ఎప్పుడు చేసేది వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే వీడియో పుష్ అవుద్ది. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి. హైప్ ఇస్తే బూస్ట్ అవుద్ది వీడియో. ఇంక విషయానికి వస్తే నిన్న ఒక టాస్క్ అయితే జరిగింది కదా, ఆ టాస్క్ లో ఎమాన్యుల్ గెలిచాడు, 50 పాయింట్స్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత బర్నీ 40 పాయింట్స్, డెమోన్ 30 పాయింట్స్, తనుజ 20 పాయింట్స్, సుమన్ 10 పాయింట్స్ ఈ విధంగా సొంతం చేసుకున్నారు కదా. ఈ రోజు ఇంకో టాస్క్ అయితే జరుగుతుంది, మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసుంటారు. ఆ టాస్క్ ఏంటి అంటే పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒక చిన్నపాటి ట్రాలీ బండిలా ఉంటుంది, దాని మీద ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ పేర్చుకుంటూ వెళ్ళి కొన్ని హడల్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ రోడ్ టైప్ లో ఉంటాయి అనమాట. వాటన్నిటిని దాటి ఎవరైతే ఫస్ట్ ఆ పెడస్టాల్ మీద చెంబులు పెడతారో, అదే కుండలు, వాళ్ళకి విన్ అయిన ఫస్ట్ పెట్టిన వాళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి, సెకండ్ పెట్టిన వాళ్ళకి 90, 80, 70, 60, 50 అలా వస్తాయి అనమాట ఆర్డర్ వైజ్. ఈ టాస్క్ లో తనూజ వర్సెస్ సంజనా గారికి అయితే చాలా పెద్ద గొడవే జరిగిందంట. ఆర్గ్యుమెంట్స్ అనేవి పాయింట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వచ్చాయంట. అలాగే ఈ టాస్క్ లో ఫస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు అంటే ఎమాన్యుల్ కంప్లీట్ చేశాడు, సెకండ్ డెమోన్ పవన్ అయితే కంప్లీట్ చేశాడు, తర్వాత సుమన్ శెట్టి గారు కంప్లీట్ చేశారు, తర్వాత తనూజ, తర్వాత భరణి, తర్వాత సంజన గారు ఇక ముందే కంప్లీట్ చేశారు. పాయింట్స్ టేబుల్ లో చెప్పాను అనమాట. సో ఎమాన్యుల్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎమాన్యుల్కి వచ్చిన పాయింట్స్ ఏంటి తెలుసా, 100 పాయింట్స్ వచ్చాయి. నిన్న టాస్క్ లో 50 పాయింట్స్, మొత్తం కలిపి 150 పాయింట్స్ తో టాప్ లో ఉన్నాడు పాయింట్స్ టేబుల్ లో. సెకండ్ పొజిషన్ లో ఎవరు వచ్చారంటే డెమోన్ పవన్ కి సెకండ్ రావడం వల్ల 90 పాయింట్స్ వచ్చాయి. ముందు టాస్క్ లో 30 పాయింట్స్, మొత్తం కలిపి 120 పాయింట్స్ తో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు సుమన్ శెట్టి గారు మూడో ప్లేస్ లో కంప్లీట్ చేయడం వలన 80 పాయింట్స్ అయితే వచ్చాయి. ముందు టాస్క్ లో 10 పాయింట్స్ వచ్చి మొత్తం 90 పాయింట్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత తనూజ గారు కంప్లీట్ చేశారు. తనూజ గారి కంటే ముందు సంజన గారు కంప్లీట్ చేశారు, కానీ సంజన గారికి ముందు టాస్క్ లో 0 ఉన్నాయి కాబట్టి తన పాయింట్స్ 80తో లీస్ట్ పొజిషన్ లో ఉన్నారనమాట. సో తనూజ గారు 70 పాయింట్స్ సంపాదించుకున్నారు ఈ టాస్క్ లో. తనకు ముందున్న పాయింట్స్ 20, మొత్తం 90 పాయింట్స్ అనమాట. బర్నీ గారు కూడా లాస్ట్ కు ముందు అంటే 50 పాయింట్స్ వచ్చాయి, కింద టాస్క్ లో 40 పాయింట్స్ వచ్చాయి, మొత్తం 90 పాయింట్స్ తో లాస్ట్ కు ముందు ప్లేస్ లో ఉన్నారనమాట. సో ఇది పాయింట్స్ టేబుల్. ఈ పాయింట్స్ టేబుల్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఎవరైతే పాయింట్స్ టేబుల్లో టాప్ 2 ఉంటారో ఆ టాప్ 2 ఉన్న వాళ్ళకి ఆడియన్స్ ఒక 20 మంది వస్తారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో అవన్నీ ఒక పేపర్ మీద 5 క్వశ్చన్స్, ఈచ్ పర్సన్ 5 క్వశ్చన్స్ రాసుకుంటారు. అందులో ఒకటి మాత్రమే పిక్ చేసుకోవాలి, ఆ పిక్ చేసుకున్న క్వశ్చన్ అడగాలన్నమాట. సో ఎమాన్యుల్ అండ్ డెమోన్ పవన్ టాప్ 2 లో ఉండడం వల్ల బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటంటే అందరూ లోపల ఉండాలి, హౌస్ లోపల. టాప్ 2 లో ఉన్న ఎమాన్యుల్ అండ్ డెమోన్ పవన్ మీకోసం ఆడియన్స్ బయట గార్డెన్ ఏరియాలో ఎదురు చూస్తున్నారు, మీరు వెళ్ళండి, క్వశ్చన్స్ అడుగుతారు అనే విధంగా చెప్తారు. సో వీళ్ళిద్దరు టాప్ 2 లో ఉండడం వల్ల బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ వీళ్ళు ఒక క్వశ్చన్ అనుకుంటారు కదా, ఆ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎమాన్యుల్కి అయితే అడిగారనమాట. ఎమాన్యుల్కి ఎందుకు అడిగారంటే బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడుగుతాడంట, సక్సెస్ అంటే మీ టర్మ్స్ లో ఏంటి అని ఇద్దరు చెప్పాలి. డెమోన్ అండ్ ఎమాన్యుల్ ఇద్దరు చెప్తే వాళ్ళలో ఎవరు బాగా చెప్పారంటే ఆడియన్స్ డిసైడ్ చేయాలి. అయితే ఎమాన్యుల్ బాగా చెప్పాడని ఆడియన్స్ డిసైడ్ చేస్తే ఎమాన్యుల్ కి ఓట్ అపీల్ ఇస్తారనమాట. సో ఫస్ట్ ఓట్ అపీల్ సంపాదించుకుంది ఎవరంటే ఎమాన్యుల్. ఆ తర్వాత ఎమాన్యుల్ కి ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని అంటే చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగారంట. ఒకటి ఏంటంటే నువ్వు పవన్ కళ్యాణ్ తో ఎందుకు క్లోజ్ గా ఉంటున్నావు, ఓట్స్ కోసం అనే విధంగా కూడా అడిగారంట. చూద్దాం, మన ప్రోమోస్ లో ఎక్కువ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. ఇదైతే జరిగిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్కి అన్యాయం అనేది ఒక విషయంలో జరగలేదు, 2 విషయంలో జరిగింది. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ లో లేడు. నామినేషన్స్ లో లేకపోవడం అనేది అన్యాయం, అంటే అది బిగ్ బాస్ ప్రొసీజర్, దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఈ వారం ఏ టాస్క్లు ఆడడు, అది చాలా పెద్ద అన్యాయం అనమాట. కిందటి వారము కెప్టెన్ అయిన తర్వాత టికెట్ టు ఫైనల్ టాస్క్లు ఆడడం వలన తన గ్రాఫ్ అయితే బేభత్సంగా పెరిగింది. దానివల్ల తనూజాను దాటేసి చాలా దూరం అయితే వెళ్ళాడు. కానీ ఈ వారం ఏమవుతుందంటే తనకు వచ్చిన ఫుటేజ్ చాలా తక్కువ. ఇది మెయిన్ వీక్ అనమాట. ఈ వీక్ బట్టే విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్ పోల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ వీక్ లో ఇంపాక్ట్ అనేది లాస్ట్ వీక్ ఓటింగ్ ఇంపాక్ట్ అవుద్ది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, నామినేషన్స్ లో లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎక్కువ మంది కనిపిస్తే తన కంటెంట్ వల్ల కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ తనకి కనెక్ట్ అయ్యే అవకాశం ఇప్పుడు లేదు, సంచాలకుగా ఉంటాడు, పెద్ద కంటెంట్ ఏమీ రాదు, మిగతా వాళ్ళకి కంటెంట్ వస్తుంది. ఇక్కడ నామినేషన్స్ లో ఉంటేనే ఓట్ బ్యాంక్ పెరుగుద్దా అంటే అది తొప్పాస్ రీజనే. నామినేషన్స్ లేకపోయినా ఓట్ బ్యాంక్ పెరుగుద్ది ఎప్పుడు, కంటెంట్ రావాలి. ఇప్పుడు నీకు కంటెంట్ రావట్లేదు, నామినేషన్స్ లో లేవు, నీకు ఓట్ బ్యాంక్ ఎలా పెరుగుద్ది? నేను ఇది చెప్తున్నాను చూడండి. టికెట్ టు ఫైనల్ టాస్క్ గెలిచిన తర్వాత కళ్యాణ్ తనూజాని చాలా దూరం దాటేసి వెళ్ళిపోయాడు, చాలా దూరంలో ఉన్నాడు.
వన్ సైడెడ్ విన్ అయ్యేది అనమాట. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న టాస్క్ ఆడిన వన్ సైడెడ్ విన్ అయ్యేది. బిగ్ బాస్ ఏం చేశాడు, ఓటేబుల్ టాస్క్లు పెట్టాడు. ఓటేబుల్ టాస్క్లు పెట్టి పవన్ కళ్యాణ్ కి యాడ్ చేసి ఆడొచ్చు అని ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ ఓటేబుల్ టాస్క్ తో పాటు ఇమ్యూనిటీ టాస్క్ కూడా అందులో కలిపేశాడు. ఈ ఇమ్యూనిటీ టాస్క్ వల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ఏ గేమ్ ఆడడానికి లేదు. ఆడకపోవడం వల్ల ఏమవుతుందంటే తనకు ఫుటేజ్ రాదు. ఫుటేజ్ రాకపోవడం వల్ల ఈ వారం జరిగే ఆడియన్స్ ఇంపాక్ట్ అనేది పవన్ కళ్యాణ్ మీద తగ్గిపోయి లాస్ట్ వారంలో తన ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉంది. తగ్గిపోతుంది కూడా. టికెట్ టు ఫినాలే వీక్ తో కంపేర్ చేస్తే నిన్న పెట్టిన పోల్లో పవన్ కళ్యాణ్ కి తనూజాకి మధ్య డిఫరెన్స్ అనేది తగ్గింది. పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు కానీ డిఫరెన్స్ అనేది తగ్గింది. ఇది ఎలా కంటిన్యూ అయ్యి తనూజాకి మంచి ఫుటేజ్ వచ్చి తనూజ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లో అయినా సక్సెస్ అయితే మాత్రం తనూజ దాటేసి విన్నర్ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కొంచెం దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఈ వారం ఇంపాక్ట్ అనమాట. అది పవన్ కళ్యాణ్ కి నామినేషన్స్ లో లేకపోవడం ఒక మైనస్ అయితే, ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ కాకుండా ఈ ఓటేబుల్ టాస్క్ లో ఆడకపోవడం ఇంకా మైనస్. అది ఆడుంటే ఇంకా బాగుండేది. అది అన్యాయం. పవన్ కళ్యాణ్ ఆడించవలసింది, అది అన్యాయం. దానివల్ల ఓట్స్ అనేవి చాలా దెబ్బ తింటున్నాయి. మీరు అనొచ్చు మేము ఓట్స్ వేస్తాం, మీరు ఓట్స్ వేస్తారు, మీరు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఓట్స్ వేస్తారు. న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు చూసావా, న్యూట్రల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఫుటేజ్ కావాలి. వాళ్ళు వన్ సైడెడ్ గా ఉండరు అనమాట ఎప్పుడు. సో దానివల్ల వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ, ఆ ఓటింగ్ లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఫైనల్ వీక్ లో. సో మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు, ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఇమ్యూనిటీ టాస్క్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.